హాయ్ హలో దిస్ ఈజ్ రత్నకళ. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ క్రింది వాటిలో సోషల్ మీడియా కానిది ఏది? ఏ గూగుల్, బి ఫేస్బుక్, సి యూట్యూబ్, డి ట్విట్టర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గూగుల్. గూగుల్ అనేది సోషల్ మీడియా కాదు, ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఇంకా కొన్ని సోషల్ మీడియాస్ని ప్రొవైడ్ చేసే కంపెనీ. 34, 36, 40, 48, 64 ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏది? ఏ 82, బి 92, సి 96, డి 98. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 96. ఈ క్వశ్చన్ కి మీలో ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఏ లాజిక్ తో కరెక్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్ లాజిక్ కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ ని పిన్ చేస్తాను. కన్యాకుమారి ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కేరళ, బి తమిళనాడు, సి రాజస్థాన్, డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తమిళనాడు. అర్ధసహస్రంలో సగం అంటే ఎంత? ఏ 25, బి 50, సి 150, డి 250. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 250. సహస్రం అంటే 1000 కాబట్టి అర్ధ సహస్రంలో సగం అంటే 250. మహాభారతం ప్రకారం 100 తప్పులు చేసింది ఎవరు? ఏ శకుని, బి దుర్యోధనుడు, సి శిశుపాలుడు, డి కర్ణుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శిశుపాలుడు. ఇండియాలో ఎక్కువగా పొల్యూట్ అయిన నగరాలలో హైదరాబాద్ ఎన్నవ స్థానంలో ఉంది? ఏ 2వ స్థానం, బి 3వ స్థానం, సి 5వ స్థానం, డి 4వ స్థానం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 4వ స్థానం. ఇండియాలో రీసెంట్గా జరిగిన సర్వేలో హైదరాబాద్ 4th వరెస్ట్ పొల్యూటెడ్ సిటీగా నమోదైంది. ఢిల్లీ, కలకత్తా, ముంబై తర్వాత 4వ స్థానంలో హైదరాబాద్ ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ ఇంటి పేరేమిటి? ఏ మోహన్ దాస్, బి కరమ్చంద్, సి మహాత్మా, డి గాంధీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గాంధీ. మన దేశానికి హిమాలయాలు ఏ దిక్కులో ఉన్నాయి? ఏ ఉత్తరం, బి దక్షిణ, సి తూర్పు, డి పడమర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరం. మన దేశానికి హిమాలయాలు ఉత్తర దిక్కులో ఉన్నాయి. సూర్యుడికి ఎదురుగా నిలబడితే కుడివైపు ఉండే దిక్కు ఏది? ఏ తూర్పు, బి పడమర, సి ఉత్తరం, డి దక్షిణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి దక్షిణ. ఈ క్వశ్చన్కి మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి.
నరేంద్ర మోదీకి ముందు భారత ప్రధాని ఎవరు? ఏ మన్మోహన్ సింగ్, బి అటల్ బిహారీ వాజ్పేయి, సి రాజీవ్ గాంధీ, డి పివి నరసింహారావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మన్మోహన్ సింగ్. 1942లో మన దేశాన్ని ఎవరు పాలించేవారు? ఏ పోర్చుగీస్, బి బ్రిటిషర్స్, సి మొఘల్స్, డి కాకతీయులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రిటిషర్స్. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి కేరళ, డి తెలంగాణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కర్ణాటక. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ రాజ్యాంగం పెద్దది? ఏ ఇండియా, బి అమెరికా, సి రష్యా, డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ రాజ్యాంగాలలో మన దేశ రాజ్యాంగమే పెద్దది. తాటి ముంజులు తినడం వల్ల దేనికి మంచిది? ఏ గుండె, బి లివర్, సి మెదడు, డి కళ్ళు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లివర్. ముంజికాయలు భారతదేశంలోనే పుట్టాయని నమ్ముతారు. ఈ సమ్మర్ ఫ్రూట్ వలన మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యవ్వనాన్ని పెంచుతుంది మరియు బరువు తగ్గడంలో, ఇమ్యూనిటీని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇవి ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా మంచివి. లివర్ హెల్త్ ని పెంచడంలో కూడా ముంజులు ఉపయోగపడతాయంట. విలేజెస్ లో ఉండేవారు సమ్మర్ సీజన్ లో వీటిని అస్సలు మిస్ అవ్వరు. ఇథియోపియా దేశం ఏ ఖండంలో ఉంది? ఏ యూరప్, బి ఆసియా, సి ఆఫ్రికా, డి నార్త్ అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆఫ్రికా. ఈ ఎపిసోడ్లోని టోటల్ 15 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.